హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ బోరెడ్డి చిల్డ్రన్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల మన ఛానల్ మన వీడియో ఇంకాస్త మందికి షేర్ అయ్యి యూజ్ అయ్యే అవకాశం ఉంది సో thumbnail చూసేసే ఉంటారు కదా ఈ రోజు వీడియో ఏంటి అని చెప్పేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది కామెంట్స్ లో నన్ను అడిగిన క్వశ్చన్ ఇది షార్ట్ వీడియోకి మధ్యలో మూవీ క్లిప్స్ ఎలా యాడ్ చేస్తున్నారు అక్క అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చాయి నాకు ఎలా చెప్పండి అని చెప్పేసి చాలా మందికి కామెంట్స్ లోనే రిప్లై ఇచ్చాను ఎలా చేయాలని చెప్పేసి కానీ వాళ్ళు అర్థం అవ్వట్లేదు అక్క దానికి సెపరేట్ గా ఒక వీడియో చేయండి మా కోసం ప్లీజ్ అని చాలా మంది రిక్వెస్టెడ్ గా అడిగారు సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా అసలు ఆ వీడియో ఏంటి అని చెప్పేసి ఒక్కసారి చూడండి తెలిసిన వాళ్ళు అడిగిన వాళ్ళకి ఈ వీడియో ఏంటో తెలిసే ఉంటుంది సో తెలియని వాళ్ళకి కూడా ఐడియా ఉండాలి కదా ఒక్కసారి వీడియో చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది అని చెప్పేసి చూపిస్తున్నాను వీడియోకి ఆడియో అయితే రాదండి ఎందుకంటే కాపీరైట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా సో ఓన్లీ వీడియో చూపిస్తాను ఒక్కసారి చూడండి తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాము అండ్ ఇంకొక వీడియో చూపిస్తాను సో ఇలా మనం వీడియో చేస్తూ మధ్యలో కొన్ని లాఫింగ్ క్లిప్స్ అండ్ మూవీ క్లిప్స్ ఎలా యాడ్ చేస్తున్నారు అక్క అని చెప్పేసి చాలామంది అడిగారు కదా చూడండి ఇక్కడ వస్తుంది కదా సో అలా క్లిప్స్ ఎలా యాడ్ చేస్తున్నారు ఏ యాప్ యూజ్ చేస్తున్నారు ఎడిటింగ్ అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు కదా సో వాళ్ళందరి కోసం చెప్తున్నానండి మీకు అర్థమయ్యే ఉంటుంది మధ్యలో షార్ట్ వీడియోకి మధ్యలో మూవీ క్లిప్స్ ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా వీడియో చేయాలి అంటే మన దగ్గర ఒక యాప్ ఉండాలి ఆ యాప్ ఏంటంటే విడ్మేట్ యాప్ అండి విఐడిఎంఏటిఈ విడ్మేట్ యాప్ అని చెప్పేసి ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి విడ్మేట్ అని క్లిక్ చేయండి విఐడిఎంఏటిఈ విడ్మేట్ యాప్ అని చెప్పేసి సో క్లిక్ చేసిన తర్వాత మీకు వస్తుంది యాప్ చూడండి కనిపిస్తుందా ప్లే స్టోర్లోకి వెళ్ళి విడ్మేట్ యాప్ వీడియో డౌన్లోడర్ అని నొక్కినా లేకపోతే విడ్మేట్ యాప్ అని నొక్కినా కూడా మీకు కనిపిస్తుంది సో ఇక్కడ కనిపిస్తుంది కదా వీడియో డౌన్లోడర్ అని చెప్పేసి వి షేప్లో కనిపిస్తుంది కదా ఫస్ట్ వన్ అండి ఇదే అండి యాప్ ఫస్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి మనం ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీడియో ఎలా చేయాలనేది చెప్తాను ఆల్రెడీ నా దాంట్లో ఇన్స్టాల్ అయిపోయింది కదా సో చూడండి విడ్మేట్ యాప్ కనిపిస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా విడ్మేట్ యాప్ రెడ్ కలర్లోని అదే అండి అది సో మనము మూవీ క్లిప్ ఎలా డౌన్లోడ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి అంటే మనకు కావాల్సిన వీడియో ఏదైతే ఉంటుందో అది యూట్యూబ్లో మనం ఒక్కసారి ఆ వీడియోని ఓపెన్ చేసుకోవాలి సో నేను మొన్న వెంకటేష్ గారిది వీడియో చేశాను కదా సో ఆ వీడియోని డౌన్లోడ్ చేసి మీకు చూపిస్తాను సో ఈ వీడియోనే కదా నేను కట్ చేసి యాడ్ చేశాను సో ఈ వీడియోనే మీకు చూపిస్తాను మనకి ఏ వీడియో అయితే కావాలో ఏ వీడియో మనం మధ్యలో యాడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ వీడియో ఓపెన్ చేసిన తర్వాత షేర్ బటన్ ఉంటుంది కదా షేర్ బటన్ ఓపెన్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుందండి సో లాస్ట్కి వెళ్ళిపోతే మోర్ ఆప్షన్ కనిపిస్తుంది మోర్ ఆప్షన్లో మనకి విడ్మేట్ యాప్ డౌన్లోడర్ అని కనిపిస్తుంది కదా కనిపిస్తుందని అనుకుంటున్నాను కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో రెండు కనిపిస్తున్నాయి నా దాంట్లో ఒకటే ఉంది కానీ అలా కనిపిస్తుంది ఆ విడ్మేట్ యాప్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఇలా రన్ అవుతూ వచ్చేస్తుందండి వీడియో అందులోకి సో ఇది క్యాన్సిల్ చేసేసుకొని వీడియో విడ్మేట్ యాప్లోకి అయితే వచ్చేసింది కదా సో ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి లైక్ డిస్లైక్ కామెంట్ షేర్ డౌన్లోడ్ అని చెప్పేసి నాకు ఈ వీడియో డౌన్లోడ్ అవ్వాలి కాబట్టి నేను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు సారీ అండి నేను ఫ్రంట్తో కెమెరాని షూట్ చేస్తున్నాను కదా సో మీకు కొంచెం రివర్స్లో కనిపిస్తున్నాయి అవి ఇక్కడ మనకి ఏంటంటే ఏ క్వాలిటీలో వీడియో డౌన్లోడ్ అవ్వాలి అని చెప్పేసి ఉంటుంది 128K అదే మనకు కావాల్సిన క్లారిటీలో మనము వీడియో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు నేనైతే 360p MP4లో డౌన్లోడ్ చేసుకుంటున్నాను సో డౌన్లోడ్ అని నొక్కేస్తే
డౌన్లోడ్ అయిపోతుంది. అది మన గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. ఒక 1 minute 1 or 2 minutes అయితే టైం పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి. నాకు ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు, అవుతుంది. సో నాకు వీడియో డౌన్లోడ్ అయినట్టయితే పైన నోటిఫికేషన్ వచ్చింది చూడండి, విడ్మేట్ యాప్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో డౌన్లోడ్ అయిపోయిందని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గ్యాలరీలోకి వెళ్ళాలి. గ్యాలరీలోకి వెళ్తానే మనకు కనిపిస్తుంది చూడండి, స్టార్టింగ్లోనే చూడండి వీడియో గ్యాలరీలోకి సేవ్ అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వీడియోలో మనకు ఏ క్లిప్ అయితే కావాలో, ఏ క్లిప్ అయితే మనం యాడ్ చేయాలనుకుంటున్నామో, ఇదే వీడియో కాదు, మీరు ఏ వీడియో డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు కావాల్సిన క్లిప్ ఏంటి, మీరు ఏ క్లిప్ని మీ వీడియోకి యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ క్లిప్ను మాత్రమే మీరు కట్ చేసుకోవాలి. సో గ్యాలరీలో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఎడిట్ ఆప్షన్స్ సపరేట్గా ఉంటాయి కదా యాప్స్, ఇన్షాట్ కానీ కైన్ మాస్టర్ కానీ, ఎవరికి ఏది ఈజీగా అనిపిస్తే ఆ యాప్లోకి వెళ్ళి మీకు కావాల్సిన క్లిప్స్ మాత్రము కట్ చేసి పెట్టుకోవాలి. సో నాకు వెంకటేష్ గారి క్లిప్ ఒక్కటే కావాలి కాబట్టి నేను వెంకటేష్ గారి క్లిప్ ఒక్కటి ఇన్షాట్ యాప్లో కట్ చేసి పెట్టుకున్నాను, సేవ్ చేసుకొని. ఆ సేవింగ్ వచ్చేసి గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. మళ్ళీ మనం ఏం చేయాలి, మనం ఆ వీడియోని చేయాలనుకుంటున్నాం కాబట్టి సో యూజ్ దిస్ సౌండ్ అని నొక్కేసి యూట్యూబ్లోని ఇప్పుడే అండి అసలు ఈ ఎడిటింగ్ ఇప్పుడే కొంచెం కష్టంగా ఉంటుంది. సో మనకి ఇలా ఆన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే థర్డ్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇక్కడ టైమరు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ థర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఎంతవరకు మీరు చేయాల్సిన ఆడియో ఉంటుంది, ఆ తర్వాత వెంకటేష్ గారిది ఎంతవరకు యాడ్ చేయాలో చూసుకొని ఇక్కడ కనిపిస్తుంది కదా వాల్యూమ్ పెంచుకుంటే మనకు అర్థమైపోతుంది. సో మన క్లిప్ ఎంతవరకు ఉంది అని చెప్పేసి మనం ఈ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, దీన్ని ఇలా లాక్కోవాలి. మీరు ఎన్ని సెకండ్స్ చేస్తున్నారు, మీ ఎన్ని సెకండ్స్ చేసిన తర్వాత వెంకటేష్ గారి క్లిప్ యాడ్ చేయాలి అని చెప్పేసి, మీకు సపోజ్ ఒక 4 seconds ఉందనుకోండి, 5 seconds ఉందనుకోండి, 5 seconds దగ్గర పెట్టేసి స్టాప్ చేసుకొని స్టార్ట్ చేసుకోవడమే. సో ఇప్పుడు మీరు యాడ్ చేయాలి. ఇప్పుడు ఈ 5 seconds, ఆ 5 seconds అయిపోయిన తర్వాత మీకు హాఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆఫ్ అయిపోయింది కదా. సో తర్వాత మీరేం చేయాలి, వెంకటేష్ గారి క్లిప్ యాడ్ చేయాలనుకున్నారు కదా, సో ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా సింబలు. సో యాడ్లోకి వెళ్తే మీకు వెంకటేష్ గారి క్లిప్ అక్కడ కనిపిస్తుంది, గ్యాలరీలోకి వెళ్ళిపోతాము. సో మీరు వెంకటేష్ గారి క్లిప్ ఎంతైతే యాడ్ చేయాలనుకుంటున్నారో అంతా అక్కడ యాడ్ చేయండి, మీరు కట్ చేసుకున్నంత వరకు. సో నేనైతే కట్ చేయలేదు కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది ప్రాసెస్ అని చెప్పేసి మీకు డైరెక్ట్గా ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు యాడ్ చేయాలనుకున్నది వీడియో అక్కడ దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ నొక్కేస్తే అక్కడ ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. చూడండి కనిపిస్తుందా. సో ఆ వెంకటేష్ గారి క్లిప్ యాడ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఏం చేయాలంటే వెంకటేష్ గారి క్లిప్ ఎంతవరకు ఉంది, ఎన్ని సెకండ్స్ ఉందని చెప్పేసి ఆ బ్లూ మార్క్ని అంతవరకు జరిపేసి స్టాప్ చేసి స్టార్ట్ చేసి యాడ్ చేసేస్తే ఆ వెంకటేష్ గారి క్లిప్ అక్కడ యాడ్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ప్రొసీడ్ అయిపోవడమే. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఎవరికైనా అర్థం కాలేదు అని అంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను మళ్ళీ ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత వరకు క్లారిటీగానే చెప్పాను అని అనుకుంటున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి, నేను అందరికీ రిప్లై